కాకముందే తినాలనిపిస్తుంది అక్క. ఒకసారి ఇట్లా నాలంతా మెల్లదింత ఇవి చేపలా? ఇవి చేపలు. అన్న మసాలా ఈ సీక్రెట్ మొత్తం దీని నుంచే. దీని తర్వాత చింతపులుసు వేసేయాలి, ఖరాబ్ అయిపోతుంది పీస్ అన్ని వాళ్ళు. సూపర్ ఉంది. వెల్కమ్ టు గోల్డ్ బాయ్స్. ఈరోజు మనము మా అక్కతోని తెలంగాణ స్పెషల్ చేపల పులుసు చేపిస్తున్నాము. నిజం చెప్తున్నా, మా అక్క అంత అద్భుతంగా ఎవరైనా చేసారో నాకు తెలియదు, కానీ సూపర్ అంటే సూపర్ చేస్తుంది గ్రేవీతో సహా. ఆ రెసిపీ మీకు రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక ఫుల్ వీడియో చూడండి, నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఓకేనా? చూడండి మొత్తం వీడియో. మేము చేపల కూర చేస్తున్నాం, మీరు కూడా నేర్చుకోండి చూసి. ఇవే మా అక్క చేపల కూర చేసడంలో స్పెషలిస్ట్ అనమాట. ఒక్కపారి అక్క ఎట్లా తయారు చేస్తుందో ఆ తయారు చేసే విధానం ప్రతి ఒక్కటి మీకు చూపెడదాం అనుకుంటున్నా. చూడండి ఒకపారి. పట్టే వేసినావు అక్క? పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా. టమాటా వేసినాక టమాటా మగ్గాలి బాగా. చేస్తున్నావు అక్క వంటలు? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎవరు నేర్పించింది నీకు వంటలు? చూసి నేర్చుకున్నాను. అంతేనా? మళ్ళీ అంత టేస్ట్ ఎట్లా చేస్తావు? నీ సీక్రెట్ ఏమైనా ఉందా? సీక్రెట్ ఏం లేదు, కానీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అంతేనా? ఇప్పుడు వీళ్ళు కూడా నీ వంటలు చూసి నేర్చుకోవాలక్క. ఈ మసాలా మనం పట్టుకున్న మసాలా అంటే ఈ మసాలా నుంచి గ్రేవీ చిక్క వస్తుంది. అంటే నీ సీక్రెట్ ఈ మసాలా? నా మసాలా ఈ సీక్రెట్ మొత్తం దీని నుంచే. ఉల్లిగడ్డ మసాలా అంతా పట్టి మనం వేసుకుంటాం కాబట్టి గ్రేవీ చిక్క వస్తుంది. చేపకు మంచి పట్టుకుంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర పుదీనా అంతా పట్టుకుంటాం కాబట్టి అంత ఇంకా వస్తుంది, ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కలపాలా దాన్ని? కలపాలి. మనం ఏ మసాలా వేయకపోతే టేస్ట్ కాదు. ఇక ఇట్లా మసాలా పట్టుకొని కూడా మంచి అన్నంలో కూడా వేసుకొని తినవచ్చు. చేప లేకుండా మసాలా వేసుకొని, వెజిటేబుల్ తినే వారికి కూడా ఇట్లా యూజ్ అవుతుంది అన్నమాట. చేప లేకుండా సరే ఇట్లా వేసుకొని తినవచ్చు. అంటే వెజిటేబుల్ వల్ల కూడా యూజ్ అవుతుంది ఫార్ములా. మీరు పుదీనా అన్ని ఉంటాయి కాబట్టి పుదీనా చట్నీ లాగా ఉంటుంది. అంతా చేప తిన్నోళ్ళు ఉన్నా కూడా ఇట్లా మసాలా కర్రీలాగా వేసుకొని కూడా పక్క పెట్టుకోవచ్చు. గుడ్డు కూడా వేసుకోవచ్చు. ఇట్లా వెజిటేబుల్ వాళ్ళకి పనికి వస్తుంది, నాన్ వెజ్ వాళ్ళకి పనికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది. బాగుందా కానీ ఫార్ములా? ఇద్దరు తినొచ్చు, మరి మనమే తింటే ఎట్లా? ఇప్పుడు దీన్ని వెజ్ వాళ్ళు తినొచ్చు, నాన్ వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు. అంటే ఇలా కౌసు బోస్ ఏం కలవలేదు, ఏం లేదు. టమాటా అవి ఇవి సామాన్లు ఉన్నాయి కాబట్టి ఓన్లీ చట్నీలా ఉంటది. పువ్వులు పల్లీలా వేసిన చట్నీలా బాగుంది. చూస్తుంటే వేసుకొని తినాలనిపిస్తుంది. గ్రేవీలా ఉంటుంది. మటన్ గ్రేవీ ఎట్లుంటే అట్లా ఉంటుంది. చింతపండు చారు వేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ తగినంత వేసుకోవాలా? తగినంత, నిమ్మకాయ సైజ్ అంతా. దీని తర్వాత చింతపులుసు వేసేయాలి. పోసుకుంటా కలపాలా లేకుంటే ఎట్లా? పోసుకొని కలుపుకోవాలి. పొడి కలిపితే మళ్ళీ చేసి పైన పడుతుంది కాబట్టి ఇట్లా పోసి ఇట్లా కలపాలి. ఇదంతా దగ్గరకు అయిపోతుంది. ఇట్లా అంటే చింతపులుసు వల్ల లాభం ఏంటి? పులుపు ఉంటుంది కాబట్టి చేప ఖరాబ్ కాదు, ఫ్లేవర్ ఉంటుంది. అది కౌసు ఉంటుంది కాబట్టి చింతపండు నుంచి టేస్ట్ అనిపిస్తుంది. తెలంగాణ స్పెషల్. తెలంగాణ స్పెషల్. అక్కడ ఆంధ్రలో అక్కడ ఎంత స్పెషల్, ఇక్కడ చెవులలో ఎంత స్పెషల్. ఇట్లా ఈ గ్రేవీ మగ్గినాక చేపలు వేసేయాలి. అంటే ఒక 2 నిమిషాలు. సూపర్ ఉంది అనుకో. చారే ఇట్లుంది, ముక్కేసినాక ఎంత ఘోరం ఉంటుంది. ఇంకా అప్పుడు తినాలో లేకపోతే దింగుకోవాలి. కొంచెం గరం మసాలా దించుకున్నాక మళ్ళీ కొంచెం వేసుకోవాలి. తర్వాత చేపలు వేసినాక మసాలా వేయాలి. ఇవి చేపలా? ఇవి చేపలు. ఉప్పు వేసి మంచిగా గడి కొద్దిసేపు ఉంచాలి, లేకపోతే ఖరాబ్ అయితే చేప. నీట్ కడిగితే నీట్ కడగాలి. ఉప్పు వేసి మంచి నీట్ కడిగి అరగంట సేపు ఉంచితే దాన్ని ఉప్పు వల్ల ఉప్పు గట్టిగా అవుతుంది. అట్లనే వేసినాం అనుకో కౌసు వాసన వస్తుంది, చేప నీసి వాసన వస్తుంది. లేకపోతే మంచిగా దాని సేపు ఉంచాలి మినిమం. మళ్ళీ కొన్ని మసాలా కూడా కలిపి పెట్టిన ఫ్రైకి. ఈ ఫ్రై పీస్ కి. ఏవి ఫ్రై పీస్? ఈ ఫ్రైకి. ఈ ఫ్రై పీసా? ఫ్రై పీస్. అమ్మో చాలా కలనే ఉంది అక్క. నీతో షాప్ పెట్టిపోయాలి ఒకటి. ఫ్రై నాకు మందులక వద్దక్క ఇంత ప్రేమ. ఫ్రై సో మా ఇంట్లో గుంటల
జబర్దస్త్ చేస్తున్నావు అక్కు. ఎట్లుంటా మన మినిమం తెలుసుగా. చెవల్ల సుశీల అంటారా బాబు. అది అంతే. మీ సీక్రెట్ ఇది. మీ ఆయన బొజ్జ అంత దొడ్డు కానీ కారణం ఇదే. మా ఆయనకి బొజ్జ పెట్టి దొడ్డు చేసిన. నువ్వేమో మీ ఆయనకు నేర్పినావు, ఇప్పుడేమో నా పిల్లలకి నేర్పినావు. నా బొజ్జనేమో 6 నెలల కడుపు అయింది. ఇప్పుడు వేస్తుంది ఇంకా ముక్కలు వేస్తున్నావా? ముక్కలు వేసేస్తున్నా. ఇట్లా దూరం దూరం వేయాలన్నమాట. ఒకదాన్ని వేసినాం అనుకో అన్ని వలిగిపోతాయి. అంటే వేసిన తర్వాత కలిపోద్దా? దాన్ని కలిపోద్ది. ఇంకా దాన్ని ఇట్లా ఊపాలి అంతవరకు కలిపోద్దు. కలిపినామంటే ఖరాబ్ అయిపోతుంది. పీసులు అన్ని వలిగిపోతాయి. మంచిగా నీళ్లు పోకుండా ముక్కలు ముక్కలు ఇట్లా దూరం దూరం వేయాలి. సీక్రెట్. ఒకదాన్ని ఆడకుట్టి ఒకదాన్ని ఇట్లా వేసేసి మనకు అన్న మొత్తం అన్ని జాయింట్ కట్టుకొని మనకి కూడడానికి రాదు, తిండికి రాదు. అంతేనా? అంటే ఇవేళ్ళి ముక్కలు ఊసిపోతాయి అంటారు కాక, ఊసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఉడికిన తర్వాత ఇట్లా నుజ్జు అవుతుంది కదా, అట్లా కాకుండా ఉండాలంటే అట్లా కోసమే ఈ వీడియో ఇక్కడనే ఉండాలి. ఇది వేసినాక మళ్ళీ చెంచా పెట్టి కలుపుడు అటు వేసి ఖరాబ్ అవుతుంది కూర. ఒక 10-20 నిమిషాలు చూసుకొని మనం గరం మసాలా ఏముంటే వేసుకొని పొయ్యి బంద్ చేసుకోవాలి. అది ఉడికిపోతుంది అదే టైం చూసుకొని. కలిపోద్దు మళ్ళీ చేయి పెట్టి చెంచా పెట్టి మళ్ళీ కలిపి కూర ఖరాబ్ అయిపోతుంది. మటన్ చికెన్ కలిపినట్టు కలిపోద్దు. ఓన్లీ చేపలు లెక్కనే చేయాలి. మళ్ళీ కలిపినామంటే ఆ ముక్కలన్నీ పడి ముళ్ళు వచ్చేసి కానీ పీస్ రాదు. పీస్ గ్రేవీలో కలిసిపోతుంది. మినిమం ఎంతసేపు ఉంచాలక ఇట్లా వేసిన తర్వాత? 20-25 నిమిషాలు ఉంచి తర్వాత పైన కొత్తిమీర అన్ని చల్లుకొని గరం మసాలా వేసి ఆఫ్ చేసేసేయాలి. ఏదో ఒకసారి చూడడానికి ఇప్పుడే కాకముందే తినాలనిపిస్తుంది అక్క. ఒకసారి ఇట్లా అనాలి అంతవరకు. ఇక మునగడానికి ఎడల్పు ఉంది కాబట్టి ఇట్లా మునగాలి. పీసులు ఇట్లా మునిగినాయి అంటే ఒక 20 నిమిషాలు అట్లయితే మగ్గుతుంది మంచిగా. మగ్గినాక గరం మసాలా కొత్తిమీర అన్ని చల్లేసి దించేసారు. తెలంగాణ స్పెషల్ చేపల పులుసు విత్ సుశీల అక్క చెవల్ల. ఒకసారి ఇట్లా నాలంటే ఏదో ఒక పీస్ తీసి ఇట్లా మెల్లగా ముక్క తీసి ఉడికిందా లేదా చూసుకోవాలంట. పలిగిపోకుండా అట్లా ఉంది 20 నిమిషాలు అయినా కానీ. 20 నిమిషాలైనా వలగదు. అది సుశీల అక్క సీక్రెట్. 20 నిమిషాలు అయినా కానీ ఇంత కూడా వలగలేదు చూడండి. ఫైనల్ ఎండింగ్ మసాలా. నేను ఎలా చెప్తున్నా వేసుకొని తినండి, చాలా బాగుంటది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. మీకు వాళ్ళు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చిందనుకో అక్కతో ఇంకా మరిన్ని వీడియోలు తీయడానికి మీరు ప్రోత్సహించవచ్చు. ఇంకా మీకోసం అన్ని అక్క దగ్గర చాలా టాలెంట్ ఉంది. అవన్నీ ఖచ్చితంగా మీకోసం వీడియో రూపంలో చూపించామనుకుంటున్నా. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. దీన్ని వామ అంటారు. కొందరికి సర్ది ఫుల్ ఉంటది కదా, సర్ది ఉన్న వారికి, జలుబు ఉన్న వారికి. మా దగ్గర అయితే తెలంగాణ ట్రెడిషనల్ అయితే ఖచ్చితంగా వామ వేసుకుంటాము. వామ వేస్తే ఆ ఘాటుకు ఉన్న రుచి వేరు ఉంటది. సర్ది కూడా రాదు. వర్షాకాలం చేపల్లో ఖచ్చితంగా వామ వేసుకొని తింటే ఇంకా బాగుంటది. చూతురా ఎలా అయింది కూర. చూస్తాము, మన కాగలేక పొయ్యి మీకు నేర్పించుకొని తింటున్నాం. చూద్దాం ఒక టేస్ట్ ఎట్లా చేసింది. చాలా అద్భుతంగా చేస్తాం మా అక్క. 100% ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఒక్క ముక్క కూడా వలగలేదు. పొగలు జిమ్ముతుంది. అవతలే తిరగాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏమి రుచి తినరా మై మర్చి. చేపల కూర ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పి అక్క చెప్తున్నా తిన్నా. మామే చేస్తుంది. 3 రోజులు తిన్నాం మనం. బా చారు కూడా సూపర్ ఉంది భయ్య. ఒకసారి మీరు అక్క చేసిన విధానంగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్ ఉంటుంది.
సూపర్.